ఎగువన కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని 13 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. 8 రోజుల నుంచి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి వర్షాలు వరదలతో ప్రజల ఇబ్బందులపై మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది పొంగి ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు చేరడంతో ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని 13 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత 6 రోజులుగా ఈ ప్రాంతంలో గ్రామాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించిందని చెప్పవచ్చు. ఈ గ్రామాల లో లెవెల్ వంతెనల వద్ద వాగులు పొంగి పొర్లుతున్నాయి. బ్యాక్ వాటర్తో దాదాపు 40,000 ఎకరాల పైనే పంటలు నీట మునిగాయి. దీంతో గ్రామస్తులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 8 రోజులుగా తాము అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని తిక్కలపల్లి, భీమారం, తలాయి, గెడ్డవాగు, అందారంపల్లి, పాత సోమిని, ఇప్పలగూడ, బండలగూడ ఈ గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో 1200 నుంచి 1600 మంది జనాభా నివసిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ దాదాపు 10,000 మంది జనాభా నివసిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో పూర్తిగా నిత్యావసర వస్తువులు మొత్తం అయిపోయాయి. పాఠశాలలకు టీచర్లు రావడం లేదు. మొత్తం జనజీవనమే స్తంభించిందని చెప్పవచ్చు. ఈ ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మనతో ఉన్నారు. అన్న, చెప్పండి, ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఈ 13 గ్రామాల ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు? 13 గ్రామాల ప్రజలు 8-10 రోజుల నుంచి అవస్థలు పడుతున్నారు. ఈ తినడానికి తిండి లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, పాలు లేవు, పోదామంటే హాస్పిటల్ లేదు, ఏ పనైనా పోదామంటే పడవలు లేవు. మాకు ఒక్క సమస్య కాదు, మా బతికే దుర్భరంగా ఉన్నది. కాబట్టి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రావట్లేదు, పోవట్లేదు. ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. కాబట్టి ఇది ఎట్లా చేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని సిఐ వచ్చిపోయిండు, అక్కడికి ఎస్ఐ వచ్చిపోయిండు. వాళ్ళు ఎప్పటికి చెకింగ్ 2 రోజులకు రోజుకొకసారి వచ్చిపోతాను. ఇక్కడికి ఎవరు దాటద్దని చెప్తాను. నీళ్ళల్లో గోదావరిలకు కానీ జిమ్మల కానీ ఇక్కడ దాటే ప్రయత్నం చేయకుండా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు రావద్దని వాళ్ళు వార్నింగ్ ఇచ్చిపోతాను. రోజు ఎవరు దాటడం లేదు. నేవ ఉన్నదిగా నేవ మీద కూడా దాటడం లేదు. 8 రోజులుగా ఉన్న వస్తువులు అయిపోయాయి. ఇప్పుడు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు? ఏం లేదు, గట్కా అంబలి తినుకుంటూ అవే పాత యోగం దగ్గర పోతే బదాలు చేసుకుంటానైనా కానీ బతుకుతున్నామే తప్ప ఏం లేవు తినడానికి. అడుగు కూడా బయటకు పెట్టలేదు. గత 8 రోజులుగా 192 గంటల పాటు నానా అవస్థలు పడుతున్నామని జల దిగ్బంధ బాధిత గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలు ప్రాణహిత నది బ్యాక్ వాటర్తో నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత 3 ఏళ్లుగా తీవ్రంగా పంటలు నష్టపోతున్నాము బ్యాక్ వాటర్తో. కానీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు కానీ, అధికారులు కానీ, లీడర్లు, గ్రామ సర్పంచులు కానీ ఈ సమస్యను నివేదించడంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరివాహక ప్రాంతంలో ఈ లో లెవెల్ వంతెనలపై బ్రిడ్జులు నిర్మించాలని తాము ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాము. అయినా పాలకులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తుందని ఇక్కడి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్.